హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రెడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి దీంట్లో ఎలిమినేషన్ అప్డేట్ ఉండదు, ఒక క్లారిటీ ఇస్తున్నా అంతే. కావాలంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పా కదా, లీస్ట్లో వచ్చేసి రీతు అలాగే సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉందని. కానీ ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారు, రీతు అంటే ఎలిమినేట్ అంట కదా బ్రో, చాలామంది చెప్పారు అని. నాకైతే ఒక క్లారిటీ లేదు ఇప్పటికైతే. ఎందుకంటే బడ్జ్ ఇంటర్వ్యూకి ఫస్ట్ సుమన్ శెట్టి అన్న వెళ్ళాయంట, ఆ తర్వాత రీతు కూడా వెళ్ళాయంట. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాతే తెలుస్తుంది క్లారిటీగా. అందుకే నేను ఎప్పుడైతే 7కి 7:30కి షూటింగ్ అయితే పూర్తి అవుతుంది అప్పుడే చెప్తా ఎలిమినేట్ ఎవరయ్యారు అని. ఇంకొచ్చేసి ఇక్కడ రీతు ఎలిమినేట్ అవ్వడానికి కూడా కారణాలు, బాగా అయితే గేమ్ ఆడింది. ఎప్పుడన్నా ఓటింగ్ ఆర్డర్లోకి వస్తే చాలా 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉండేది, సేఫ్ జోన్లోనే. కానీ ఎప్పుడైతే సంజన గారు డీమన్ అలాగే రీతు ఇలా చేస్తున్నారని చెప్పారో అప్పటి నుంచి ఇంకా చాలా నెగిటివ్ అయిపోయింది రీతు అయితే. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తుంటారు కదా, ఇలా ఓ అలా జరుగుతుందా, మనకు చూపించలేదేమో, ఇలానేనేమో, ఇప్పుడు బయట ఇలాగే వీడియోస్ చేస్తుంది కదా, బయట కూడా అలానేమో అని ఫుల్ నెగిటివ్ అయ్యి బాగా ఓటింగ్ ఆర్డర్ అయితే తగ్గింది. ఈరోజు సోమవారం నుంచి నేను చెప్తూనే ఉన్నా, ఓటింగ్ ఆర్డర్లో చాలామంది రీతు పైన ఉందంట కదా బ్రో అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు. నేను కానీ లాస్ట్ సుమన్ శెట్టి అన్న దానికి పైనే రీతు ఉందని చెప్తూ వచ్చా. ఇప్పుడైతే ఎలిమినేట్ అంటున్నారు, ఇంకా కన్ఫామ్ కాలేదు, షూటింగ్ అయిన తర్వాత చెప్తా. ఈ వారం బాగా కూడా గేమ్ ఆడింది. ఇంకా సుమన్ శెట్టి అన్న అయితే ఈ వారం చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఓట్స్ అయితే బాగా పడేటివి, కానీ ఈ మధ్య కొంచెం ఓట్లు అయితే సుమన్ శెట్టి అన్న కూడా తగ్గాయి. ఆ నామినేషన్స్ ఏవైతే వేస్తాడో అది. కానీ ఈ వారం పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఏమన్నా ఓట్లు పడ్డాయి. ఇద్దరూ బాగా ఆడారు ఈ వారం అయితే. చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు.